మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు ఎస్సీ సెల్ స్టేట్ కన్వీనియర్ అయిన శకుంతల గారు మన ముందు ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుండి ఎమ్మెల్సీ పదవులు అనేవి రిలీజ్ చేస్తున్నారు. సో అందులో మహేష్ కుమార్ గౌడ్ గారికి అండ్ వెంకట్ బల్మూరి గారికి వచ్చింది. సో అద్దంకి దయాకర్ గారిని కొంచెం పక్కన పెట్టడం జరిగింది. సో ఇక మునుముందు రోజుల్లో ఎవరెవరు ఎమ్మెల్సీకి ఎంపికయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? సో ఈ పరిస్థితి ఏ విధంగా ఉంది మేడం? కష్టపడ్డ వాళ్ళకి ఫలితం దక్కుతుంది తప్పకుండా. ఇకపోతే అద్దంకి దయాకర్ గారిని పక్కకు పెట్టిండు అని అనడం కరెక్ట్ కాదు. అది అధిష్టానానికి తెలుసు వారికి ఏమి ఇవ్వాలి అని అనుకుంటుండ్రో అది ఇచ్చేస్తారు. వారి అర్హతను బట్టి తప్పకుండా వారికి కూడా గౌరవం దక్కుతుందనే చెప్పాలి. మహేష్ కుమార్ గౌడ్ గారు అని అంటే వారు ఒక 30 years నుండి, అంటే ఆయన దాదాపు పిల్లవాడి వయసులో ఉన్నప్పటి నుండే కావచ్చు, అప్పటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేశారు. ఇంతకాలానికి తనకు ఒక మంచి గుర్తింపు దొరికింది కనుక మేము హ్యాపీగా ఉన్నాం ఆ విషయంలో. ఓకే. అయితే ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 100 రోజులలో ఏదైతే అమలు చేస్తామని చెప్తుందో దాన్ని బీఆర్ఎస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. అసలు ఇంకా ఏం చేయట్లేదు, ఇంకా రైతు బంధు వేయట్లేదు, ఏం లేదని చెప్పి ఇంకా విమర్శలు గుప్పిస్తూనే ఉంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ? టీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్ అనుకుంటున్నారు కదా, ఎందుకంటే మీరు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తుండ్రు ముందే. బీఆర్ఎస్ నుండి టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ కు, మళ్ళీ బీఆర్ఎస్ నుండి టీఆర్ఎస్ కు. ఇప్పుడు ఏం చెప్పుకోవాలో మాకు అర్థం అవుతలేదు. ఆ కన్ఫ్యూజన్ లో వాళ్ళు ఉండి ఏం మాట్లాడాలో వాళ్ళకి తెలియట్లేదు అంతే. అయితే 100 రోజులైంది, 200 రోజులైంది, ఎన్ని రోజులైంది పార్టీ ఫామ్ అయ్యి? 1 month 15 days కూడా ఇంకా పూర్తి కాలే. ఇట్లా కాగానే అట్లా పగ్గాలు చేతిలో పడతారా? కాదు కదా. వాళ్ళు ఏం చేసిండ్రు, మొత్తం తెలంగాణ మొత్తం కూడా అప్పుల కుప్పం చేసిండ్రు. చేసి నిలువు బడ్జెట్ ఉన్నటువంటి మన రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా తయారు చేస్తే వాటిని సర్దుకోవడానికి ఎంత కష్టం అవుతుంది అనేది అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. అయినా కూడా రైతు బంధు అనేది కొంతమందికి వేశారు, ఇంకా కొంతమందికి వేస్తారు, తప్పకుండా వేస్తారు. ఇప్పుడు ఫ్రీ బస్సు అనేది స్టార్ట్ అయింది, ఎప్పుడో స్టార్ట్ అయింది. ఫ్రీ బస్సులో మహిళలు ఎంత చక్కగా ప్రయాణం చేస్తుండ్రు, ఎన్ని జాతరలకు వెళ్తుండ్రు. మొన్న రాఖీ పౌర్ణమి రోజున అయితే అసలు సీట్లు దొరకలే, నిలబడి కూడా వెళ్ళిండ్రు. అంటే ఇక కొట్టుకుంటుండ్రు, తిట్టుకుంటూ. అంతకు ముందు కూడా మేము కొట్టుకున్నాం, జాతరలకు పోయినప్పుడు తిట్టుకున్నాం. ఇప్పుడే కాదు, ఈ గొడవలు అనేటివి ముందు కూడా జరిగినాయి కనుక వాటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సింది లేదు. అవసరం వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తుండ్రా లేదా అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా ప్రస్తుతం ఏదైతే కేటీఆర్ గారు అంతకు ముందు ఎన్నికల ముందు ప్రవళిక ఇన్సిడెంట్ కి సంబంధించి ఎటువంటి మాట ముచ్చట చేయలేదు. సో ప్రస్తుతం కేటీఆర్ గారు ప్రవళిక వల్ల ఇంటికి వెళ్ళి ఆమె ఆత్మహత్య గురించి ఏ విధంగా జరిగింది ఏంటి అనుకుంటా అన్ని చర్చలు అనేవి జరిపిస్తున్నారు. అంటే ఇదేదైనా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రభావాన్ని పెంచుకోవడానికి ఏదైనా ప్రయత్నం చేస్తున్నారంటారు? అమ్మా, ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకే రాని తండ్రి, ప్రగతి భవన్లో నుండి బయటకు రాని కొడుకు, ఇవాళ ప్రవళిక ఇంటికి వెళ్తాడు, రేపు ఇంకెవరి ఇంటికైనా వెళ్తాడు. దిగజారిండు. ఎందుకంటే పదవిలో ఉన్నప్పుడు ఎవరిని కూడా లెక్క చేయకుండా ప్రజలను ఎట్లా అంటే ఒక చెదలు లాగా చూసినటువంటి వ్యక్తులు వాళ్ళు. ఇవాళ ప్రవళిక ఇంటికి ఏంటమ్మా, ఇంకెవరి భిక్షగాని ఇంటికి రోడ్డు పక్కన కూడా కూర్చొని వాడికో ఇడ్లీ ఈయనొక ఇడ్లీ కూడా తిన్నా ఆశ్చర్యపడేది లేదు. ఎందుకనంటే వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేదు. ప్రజలందరూ కలిసి బీఆర్ఎస్ అనే పేరు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే బొందబెట్టేశారు. ఎందుకు అనంటే టీఆర్ఎస్ ఉన్నప్పుడు అంతో ఇంత గౌరవం ఉండేది. ఎందుకంటే తెలంగాణ కోసం అన్ని పార్టీలు, అన్ని రకాల ప్రజలు, అన్ని మతాలు, కులాలు అందరు ఏది లేకుండా అందరూ ఒకటై స్వతంత్రం కోసం ఏ విధంగానైతే పోరాడారో అదే విధంగా పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నారు. సాధించుకున్న తర్వాత ఏమొచ్చిందో ఏమో, వీళ్ళందరి పేర్లు ఉంటే ఎట్లా అని చెప్పేసి టీఆర్ఎస్ను కాస్త బీఆర్ఎస్ చేసింది. బీఆర్ఎస్ అనగానే ప్రజల కోపం వచ్చింది. బి అంటే ఏంది? అది. ఆ విధంగా వాళ్ళు ప్రజలందరూ కలిసి వాళ్ళకి అర్థం కాక కేసీఆర్ మాట 10 సంవత్సరాలు విన్నారు కదా, ఈ బీఆర్ఎస్ మాట కూడా వినాలి అని అనుకొని బీఆర్ఎస్ అంటే బొందా అని అనుకున్నారు, పెట్టేసారు. అది జరిగింది.
అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మన కేంద్రంలో ప్రధాని మోదీ గారు, ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు, ఇప్పుడు వీళ్ళందరూ ఇక్కడ పోటీ జరుగుతుంది. సో అయోధ్యకి సంబంధించి దీని యొక్క ప్రభావం ఖచ్చితంగా ఎన్నికల మీద పడుతుంది అని అంటున్నారు. దీని మీద అసలే పడదు. అక్కడ మణిపూర్ అడవులు మణిపూర్లో జరుగుతున్నటువంటి అల్లలను ప్రజలు మర్చిపోతారా? దేశ ప్రజలు. మర్చిపోరు. మహారాష్ట్రలో జరిగినటువంటి ఆ గొడవలను మర్చిపోతారా దేశ ప్రజలు? మర్చిపోరు కదా. ఇంకా మతాల పేరు మీద, కులాల పేరు మీద చిచ్చు లేపి భారత రాజ్యాంగాన్ని మట్టు కరిపించేటువంటి కుట్ర చేస్తున్న బీజేపీని ఎవ్వరు కూడా క్షమించరు, ఎప్పుడు కూడా గెలవదు. గెలిచే పార్టీ బీజేపీ పార్టీ కాదు. అంతేగాని వాళ్ళు ఏమో చేస్తారు, రామ మందిరం ఎక్కడ లేదు, రామ మందిరం ఇవాళ కొత్తగా కడితే రామ మందిరం అయిందా? ఈ 10 సంవత్సరాలలో ఎక్కడైనా కొత్త హాస్పిటల్ కట్టాడా? ఎక్కడైనా మంచి కాలేజ్ కట్టాడా? ఒక రీసెర్చ్ సెంటర్ కట్టాడా? అదేం లేదు కదా. బట్ రామ మందిరం కడితేనే మనుషులు బ్రతికిపోతారు. రామ మందిరం వద్దు అని నేను చెప్పట్లేదు, రామ మందిరానికి నేను అపోజిట్ కాదు. కానీ మందిరం కంటే కూడా ఇంపార్టెంట్ బడి కంటే ఇంపార్టెంట్ ఆరోగ్యం. హెల్త్ బాగుంటే చదువుకుంటాం, చదువుకుంటేనే మనశ్శాంతి కోసం భగవంతుడి దగ్గరికి వెళ్తాం. కానీ ఈయన ఉల్టా వస్తుండు. అంటే సనాతన ధర్మం అని, అది ఎప్పుడో ఏమో అయింది అని, అవన్నీ కూడా అవి ఈ రోజులలో పని చేయవు. అలాంటి బూటకాలను ఎవ్వరు కూడా స్వీకరించరు. ఇది సత్యం. ఈసారి ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు అని అంటారు. 100% అవుతారు. ఎందుకంటే ఈ వయసులో చలి, వెముకలు కొడుకే చలి, అంత చలిలో కూడా తను పేద ప్రజల కోసం న్యాయాన్ని, ఎక్కడ న్యాయం, ఎందుకు న్యాయం? మణిపూర్లో అన్యాయం జరిగింది, ప్రజల మధ్యలో అన్యాయం జరుగుతుంది, డెవలప్మెంట్లో అన్యాయం జరుగుతుంది, కుల మతాలను ప్రేరేపించి ప్రజల మధ్యలో చిచ్చును లేపుతుండు. కనుక ఇది అన్యాయం అని చెప్పేసి న్యాయం కోసం చేస్తున్నటువంటి పోరాటం, న్యాయం కోసం చేస్తున్నటువంటి యాత్ర రాహుల్ గాంధీ గారు చేస్తుండ్రు. ఆయనను చరిత్ర ఎప్పటికీ మర్చిపోరు. ఇంత మంచి నాయకుడు మా భారతదేశంలో ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం. ప్రపంచాలకు ఆదర్శవంతమైనటువంటి ఒక మంచి నాయకుడిగా తను స్థిరపడతారు అని మా తెలంగాణ ప్రజలు మాత్రం మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తుండ్రు. అంతేకాదు దేశ ప్రజలు కూడా ఆశీర్వదిస్తుండ్రు. ఓకే, అదేవిధంగా ఇప్పుడు ఇంకా ఎవరెవరు ఉన్నారనుకుంటున్నారు? ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ ఎవరెవరికి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అనుకుంటున్నారు? ఎందుకంటే ఇంకా కేంద్రం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో 100 రోజుల్లో ఇవన్నీ అమలు చేయడము, తర్వాత ఎలక్షన్స్ అన్ని రావడము, ఇవన్నీ ఒకేసారి అయ్యే ఛాన్సెస్ కాదు. సో ఎవరెవరి ఛాన్సెస్ ఉన్నాయి అని అనుకుంటున్నారు మీరు? ఇంకా వచ్చే పదవులు అర్హతను బట్టి అధిష్టానం నిర్ణయిస్తుంది. నేను వీళ్ళకి ఇవ్వచ్చు, నేను పెడుతున్నా నామినేటెడ్కు, నాకు అర్హత ఉంది కనుక పెడుతున్నా, నాకు రావచ్చు రాకపోవచ్చు, నా కోరిక, ఇది నా ఫామ్. నేను కూడా ఒక ఎస్సీ సెల్ స్టేట్ కన్వీనర్గా నేను కూడా నామినేటెడ్ పోస్టులు అడుగుతున్నా. నాకు అడిగే అర్హత ఉంది. నేను గత 35 years నుండి నేను ప్రయత్నం చేస్తున్నా. కనుక నాకు సమాజంలో బ్రతుకుతున్నా. పని చేయడమే కాదు, నేను సమాజ సేవలో 35 years నుండి నేను సమాజ సేవ చేస్తున్నా. మా పూర్వీకులు కూడా కాంగ్రెస్ పార్టీలోనే బ్రతికిండ్రు, కాంగ్రెస్ పార్టీలోనే చచ్చిపోయిండ్రు కూడా. కనుక నాకు అడిగే అర్హత ఉంది, నేను అడుగుతున్నా. ఇవ్వడము ఇవ్వకపోవడం అధిష్టానం ఇష్టం. అలాగే వాళ్ళు నిర్ణయిస్తారు. ఎవరికి నాలెడ్జ్ ఉంది, ఎవరు ముందు వచ్చిండ్రు, ఎవరు వెనుకొచ్చిండ్రు కాదు, ఎవరికి నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారి కంటే ఎందరో సీనియర్లు ఉన్నారు. వారిని మనం ఎందుకు ప్రధానిగా కోరుకుంటున్నాం? ప్రజల సమస్యలు తెలుసుకున్నటువంటి వ్యక్తి. పాదయాత్ర చేసి ఇప్పుడు కూడా బస్సు యాత్ర చేసుకుంటూ ప్రజల్లో తిరుగుతుండ్రు, కష్ట సుఖాలను తెలుసుకుంటుండ్రు. కనుక వారికి అన్ని విధాల అనుభవం రావాలి అని వారు తిరుగుతుండ్రు. ఊరికైనా తీసుకెళ్ళి నేను ఇందిరమ్మ మనమణ్ణి కదా, రాజీవ్ గాంధీ గారి కొడుకుని కదా, నెహ్రూ గారి ముని మనమణ్ణి కదా అని ఆయన ఆశపడి కుర్చీలో కూర్చుంటా నేను ప్రధానిని అవుతా అని అనుకోవట్లేదు. ఏమనుకుంటున్నారు? నాకు ప్రజల బాగోగులు తెలియాలి, ప్రజలు ఎట్లా బ్రతుకుతుండ్రో తెలియాలి. కనుక ఆయన ఇప్పుడు యాత్రలో ఉన్నారు, బస్సు యాత్రలో ఉన్నారు. కనుక అర్హతను బట్టి నాకు అధికారం రావాలే తప్ప నాకు మా పూర్వీకుల నుండి వచ్చే అటువంటి ఈ వారసత్వం నాకు వద్దు అని వారు అనుకున్నారు. అది గొప్పతనం. అదేవిధంగా ప్రస్తుతం ఏదైతే రైతు బంధు రాలేదని ప్రజలు ఆవేశపడుతున్నారో దాని ద్వారా మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి? ప్రజలారా, దయచేసి నా విన్నపాన్ని స్వీకరించండి. తప్పకుండా రైతు బందే కాదు, 6 గ్యారంటీలు, సోనియమ్మ గారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు తప్పకుండా అమలవుతాయి. మనకు తెలంగాణ ఇచ్చిన తల్లి,
తెలంగాణ మనకిస్తే మనం ఏం చేసినాం, అప్పుడే కనుక కాంగ్రెస్ను మనం గెలిపించుకున్నట్టు అవుతే ఇవాళ మన తెలంగాణ ఏ విధంగా ఉండేది అని అంటే, అది మన కేసీఆర్ కదా హంబుల్డన్ చేస్తా, లండన్ చేస్తా, ఇస్లాం చేస్తా, ముస్లిం చేస్తా అని ఏ ప్రగల్భాలు అయితే పలికిండో అవన్నీ మన కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది. కానీ మనం ఏం చేశాము, పోయి నమ్మి దళిత ముఖ్యమంత్రి, 3 ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, ఇవన్నీ ఎందుకు, నీరు నిధులు నియామకాలు అన్నాడు. ఇవన్నీ ఆంధ్రోళ్ళు ఎత్తుకుపోతుండ్రు, ఇవన్నీ మనకే కావాలి, నేను తీసుకొస్తా అని చెప్పడంతో మనం అందరం కూడా నమ్మి ఆయనకు పట్టం కట్టినాం. కడితే ఏమైంది ఒక్కసారి మీరే ఆలోచించండి. ఆయన రాజకీయంలోకి రాకముందటి పరిస్థితి, వాళ్ళ కుటుంబ పరిస్థితి, వచ్చిన తర్వాత ఎట్లుంది. ఒకప్పుడు కవిత ఏమన్నది, నాకు ఇల్లు కూడా లేదు, నేను కిరాయి ఇంట్లో ఉన్నానన్నది. ఇప్పుడు ఆమెకి ఇల్లు ఉందా లేదా అది ప్రజలే తేల్చాలి. మన కేసీఆర్ గారు ఏమన్నారు, మేము ముసలోళ్ళం ఇద్దరము గ్లాసుడు బియ్యం పెట్టుకుంటే మాకు 2 పూటలు వెళ్తుంది అధ్యక్ష అని అసెంబ్లీలో చెప్పిను. మరి ఇప్పుడు ఆయన ఏం చేస్తుండో, ఆయన ఎక్కడ బ్రతుకుతుండో, ఎట్లా బ్రతుకుతుండో ప్రజలకే తెలియాలి. కేటీఆర్ గారు, అలాగే హరీష్ రావు గారు, నేను మిమ్మల్ని నిందించట్లేదు, కానీ ప్రజలకు మీ గురించి తెలిసేలాగా ప్రజలు ఆలోచించాలి. రైతు బంధు కానీ 6 గ్యారంటీలనే కాకుండా మహిళల కోసం ఇంకా కూడా అభివృద్ధి, అంటే మనకు 33% డిమాండ్ చేస్తున్నాం కదా, అంతకంటే ఎక్కువనే ఇవ్వచ్చు. కనుక తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇందిరమ్మ రోటీ కపడా ఔర్ మకాన్, అప్పుడే జనతా చీరలు, అప్పుడే ఇండ్లు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సాధ్యమైనవి. ముందు దృష్టి ఉండి ఫ్యూచర్ గురించి ఆలోచించేది కాంగ్రెస్ పార్టీ ఒకటే. కనుక దయచేసి ప్రజలారా తొందర పడకండి. మనకు అన్ని సౌలతులు కూడా మనకు వాళ్ళ సోనియమ్మ గారు ఇచ్చిన అన్ని గ్యారంటీలు తప్పకుండా అందుతాయి. మనకు ప్రభుత్వం వచ్చి నెల 15 రోజులైంది. నెల 15 రోజులలోనే విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు, కానీ విమర్శ అనేది ఇంపార్టెంట్ కాదు. మనం న్యాయబద్ధంగా మనం ఓపికతోని సాధించుకున్నట్టు అయితే అన్నీ సక్రమంగా నెరవేరుస్తాయి. కనుక ప్రజలు దయచేసి కొంచెం ఓపిక బట్టి సమయాన్ని ఇస్తారని ఆశపడుతున్నాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళం. అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్లో సీఎం రేవంత్ గారు ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. సో అక్కడ అడిగిన క్వశ్చన్కి సంబంధించి ఆయనకు ఇంగ్లీష్ సరిగా రాదు అని చెప్పి చాలా ట్రోల్స్ అనేవి జరుగుతున్నాయి. అండ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అండ్ బీజేపీకి సంబంధించిన వాళ్ళతో కంపేర్ చేయడం జరుగుతుందన్నమాట సీఎం రేవంత్ రెడ్డి గారిని. సో దీని మీద మీ స్పందన ఏంటి? అమ్మ, మాది తెలుగుదేశం, మా ప్రజలకు తెలుగు కావాలి. మేము తెలుగు మాట్లాడితేనే మాకు అర్థమవుతుంది. వారు ట్రాన్స్లేటర్ను తీసుకెళ్ళి ట్రాన్స్లేట్ చేయించుకుంటారు. ఇంగ్లీష్ రాకపోతే మునిగిపోయినది ఏం లేదు. మా తెలంగాణలో వారికి తెలుగు రాకుంటే మేము బాధపడతాం, కానీ ఎవరో నేర్పించిన ఇంగ్లీష్ రాకపోతే మాకేం ప్రాబ్లం లేదు. ఇవాళ రేపు ట్రాన్స్లేటర్స్ ఉన్నారు, మనం కూడా గూగుల్ మ్యాప్కి వెళ్ళి మనం కూడా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. దాని గురించి ఏం ప్రాబ్లం లేదు. విమర్శ అనేది ఉంటే చూడండి, ఇంతకాలం కేటీఆర్ విదేశాలలో ఏమో ఎలుగబెట్టి వచ్చిండు, మరి ఏం చేసిండు ఇంగ్లీష్లో తను చేసింది ఏమున్నది? సూటు బూట వేసుకున్నట్టు తిరిగి వచ్చిండు, అంతేనా? ఇంకేమైనా తెచ్చిండా? మీలాంటి యూత్ ఎందుకు ఈ కెమెరాలను పట్టుకొని తిరుగుతుండ్రు? మీకు ఎందుకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించలేదు? యూత్కి ఎందుకు ఉద్యోగాలను ఇవ్వలేదు? యూత్తో ఎందుకు కలిసి లేడు? యూత్ ఎందుకు అవాయిడ్ చేసింది బీఆర్ఎస్ పార్టీని? టీఆర్ఎస్ పార్టీ ఏమో ఇప్పుడు మళ్ళీ ఎందుకు విమర్శించింది, ఎందుకు దూరం పెట్టింది? ఇవాళ నిరుద్యోగులు అందరు కలిస్తేనే కదా టీఆర్ఎస్ ఓడిపోయింది. అది వారు గుర్తుంచుకోవాలి. కానీ ఎంతసేపు కాంగ్రెస్ వచ్చింది, ఏం చేసింది, నువ్వేం చేసినావు అది చెప్పు ముందు. ప్రజలు ఇప్పటికీ అడుగుతుండ్రు, నువ్వేం ముంచినావు, టీఆర్ఎస్ ఏం ముంచింది అని అంటారు. మరి టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసారు నాయన? మీరు ఒకసారి ప్రజల మధ్యలోకి వచ్చి చెప్పండి, అప్పుడు మేం చేయాల్సింది ఆలోచిస్తాను. రాహుల్ గాంధీ రేవంత్ గారు పాదయాత్ర చేసి ప్రజలను మేలుకొని ప్రజల లోపల ఉన్న సమస్యలను తెలుసుకొని పార్టీని, మా సీనియర్ నాయకులు అందరూ కూడా కలిసి పార్టీని లేపుకొచ్చిండ్రు. పార్టీని అంటే ప్రజలే కాంగ్రెసే ప్రజలు. కాంగ్రెస్ అనేది ఒక పార్టీ కాదు, ప్రజల స్పందన, ప్రజల హృదయ స్పందన కాంగ్రెస్. అంతేగాని కాంగ్రెస్ అనేది పార్టీ కాదు. నేను కాంగ్రెస్, నువ్వు కాంగ్రెస్, మీ తాత కాంగ్రెస్, మీ నాన్న కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ వీళ్ళని చూసి పాలనను భరించలేక పక్కకు వెళ్ళి ఇంకొక పార్టీని పెట్టుకొని రూలింగ్లోకి వచ్చి అడ్డదారిన రూలింగ్లోకి వచ్చిందే తప్ప కాంగ్రెస్ పార్టీ ఒకరు పెట్టింది కాదు. త్యాగాల పుట్ట కాంగ్రెస్ అంటే త్యాగం. అది రేవంత్ గారు కానీ మా సీనియర్ నాయకులు గారు కానీ అందరూ కూడా కాంగ్రెస్ ప్రజలకు త్యాగం చేసి జీవన విధానాన్ని తెలిపిండు. సో చూసారు కదా శకుంతల గారి అభిప్రాయం ఏ విధంగా ఉంది. అదేవిధంగా మునుముందు రోజుల్లో ఇట్లా ఎమ్మెల్సీకి సంబంధించి, ఎంపీకి సంబంధించి కానీ ఎటువంటి మార్పులు చేర్పులు జరుగుతాయి, ఎటువంటి అసంభవాలు జరుగుతాయి అని మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఓకే.